అధికారులు వారి కార్యాలయాల్లో ఆయుధ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధ పూజల గురించి మాట్లాడుతూ ఆయుధ పూజ సమయంలో పనిముట్లు, ఆయుధాలు గంగా జలంతో శుభ్రం చేయడం, పసుపు కుంకుమ పూలతో అలంకరించడం, దీపం వెలిగించి ధూపం వేయడం, మంత్ర పఠనం మరియు పూజ అర్చనలు చేస్తారు. ఈ పూజ జీవితంలో విజయం, జ్ఞానం, సృజనాత్మకత, శ్రేయస్సు, ఆనందం అందిస్తుందని నమ్మకం ఉంది. మొత్తం మీద ఆయుధ పూజ అనేది భక్తి, కృతజ్ఞత, ఆచార పరిశుభ్రత మరియు ఆధ్యాత్మిక లక్ష్యాలతో కూడిన సాంప్రదాయం. ఇది ఒక పండుగ మాత్రమే కాకుండా జీవిత సాధనల గౌరవం, వాటి వెనుక ఉన్న శక్తులకు ఆశీర్వాదం పొందే ఒక మహత్తర ఆచారం. ఈ వివరణ ఆధారంగా ఆయుధ పూజ లోతైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అర్థాలతో రూపొందించబడింది అన్నారు. ఆయుధ పూజలో ప్రధానంగా నీటి శుభ్రత, రంగు, అలంకరణ, పూల అలంకరణ, దీప ధూపం, మంత్రాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవన్నీ ఆయుధాలకు భక్తి సూత్రాలు సూచిస్తాయి. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఆయుధ పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారిలో మండల నాయకులు ఆనందరెడ్డి, వెంకటరమణ, ఆంజనేయ రెడ్డి, మునస్వామి, నారాయణచారి, విశ్వనాథ్, మునిరెడ్డి, రవిరెడ్డి, సురేష్, గిరిబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పంచామృత స్నానం